హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా రతి మధ్యలో అంటే శృంగారం మధ్యలో అంగం అనేది మెత్తబడిపోతుందని, స్టార్టింగ్ చేసేటప్పుడు కూడా మెత్తగానే ఉంటుంది, సరిగా స్తంభించడం లేదని, చేతితోటో దేనితోటో చేసుకుంటే కానీ కొద్దిగా స్తంభిస్తుంది, తర్వాత మళ్ళీ మెత్తబడిపోతుంది. ఇది లింగం మీద ఉన్నటువంటి ఏర్పడేటువంటి సమస్యలు. అయితే లింగం దృఢత్వం కావడానికి ఇంటర్నల్గా మనము హార్మోన్స్ డెవలప్మెంట్ కావాలి. అంగం మీద ఉన్నటువంటి నరాలకు కూడా మంచి బలం అనేది ఉండాలి. చాలా మంది కూడా ఆఫ్టర్ 40 years తర్వాత బీపీ వల్ల కానీ, షుగర్ వల్ల కానీ వారి యొక్క హార్మోన్స్ లెవెల్స్ అనేవి క్రమంగా తగ్గిపోవడం, దీనివల్ల లింగం అనేది మెత్తబడిపోవడం అని జరుగుతుంది. కొంతమంది అధికంగా హస్తప్రయోగం చేయడం, నలిపివేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలకు ఇబ్బంది కలిగి బ్లడ్ సర్క్యులేషన్ కూడా సరిగ్గా కాదు. ఎందుకంటే అంగం అనేది కంప్లీట్గా నరాలతో మాత్రమే దృఢపడేటువంటి ఒక అవయవం. ఈ నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క బీపీ వచ్చేసి, బ్లడ్ సర్క్యులేషన్ వచ్చేసి, బ్లడ్ ప్రెషర్ 80 to 120 ఉంటుందని చాలా మందికి తెలుసు. బట్ అంగం గట్టిపడాలంటే సుమారుగా 150, 200, 250 వరకు బ్లడ్ ఫ్లోటింగ్ అనేది ఉంటుంది అందులో. ఆ టైంలో అలా ఉంటేనే అంగం దృఢత్వం ఉంటుంది. దానికి దృఢత్వం రాకపోవడానికి, బ్లడ్ సర్క్యులేషన్ కాకపోవడానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. ఇందులో భాగంగా చాలా మందికి కూడా నేను ఇప్పుడు ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను. ఒకటే చిట్కాని 2 విధాలుగా వాడుకోవడం వల్ల ఇంటర్నల్గా అదేవిధంగా ఎక్స్టర్నల్గా ఈ సమస్య అనేది క్యూర్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అంగం మీద బలం లేని వాళ్ళకు, అంగం యొక్క పటుత్వం లేని వాళ్ళకు, మధ్యలో మెత్తబడిపోయే వాళ్ళకు ఇలాంటి ఈ చిట్కా అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ చిట్కా ఫాలో అయ్యేవారు ఫుడ్ ఐటమ్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అంటే పులుపు పదార్థాలు కానివ్వండి, నాన్ వెజ్ అంటే చికెన్, చేపలు తినకూడదు, మటన్ తినొచ్చు, బాయిల్డ్ ఎగ్స్ తినొచ్చు, ఆమ్లెట్స్ తినకూడదు. అదేవిధంగా పచ్చళ్ళు అంటే ఊరేసిన పచ్చళ్ళు కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, డ్రింకింగ్, స్మోకింగ్, మత్తు పదార్థాలు ఇవన్నీ పూర్తిగా మానివేయాల్సిందే. దీనివల్ల మీ నరాల బలహీనత అనేది పెరిగిపోతూ ఉంటుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. అది మానేసి మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ డ్రై ఫ్రూట్స్, జ్యూసెస్, ఇమ్యూనిటీ పెంచేటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. సో ఇవి చేస్తూనే ఈ చిట్కాలు ఫాలో అవ్వాలి. చాలా మంది కూడా ఏంటంటే అన్ని రకాల ఛానల్స్ ఓపెన్ చేసి దీనికి ఏముంటుందా అని వీడియోలన్నీ చూసి ఆ చిట్కాలు ఈ చిట్కాలు అన్ని ఫాలో అయ్యి అది ఇది రాస్తాం రోగాలు. అయితే నాకు ఫోన్ చేసి అంగానికి పేస్ట్ రాసిందంట. అంగానికి పేస్ట్ రాస్తే ఫ్లోటింగ్ బాగా అయ్యి అంగం గట్టిపడుతుంది అంటే, పేస్ట్ రాస్తే అదంతా కమిలిపోయి ఎర్రగా అయి పొట్టులేసింది. అలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకండి. దానివల్ల మీకు అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏ ప్రయోగం చేసినా దాని యొక్క డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకోండి. ఆ ఛానల్ ఎవరిచే క్రియేట్ చేయబడింది, ఛానల్ దేనికోసం నడుపుతున్నారు, వీరి ఉద్దేశం ఏంటి, వాళ్ళొక అంటే అనుభవజ్ఞులైన వాళ్ళైనా, డాక్టర్స్ అయినా, లేదా ఈ చిట్కాలు ఫాలో అయితే నిజంగానే వస్తుందా అవగాహన తెలుసుకున్నాకనే చిట్కాలు ఫాలో అవ్వండి, లేదా అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఓకేనా? ఎవరైనా సరే అనుభవజ్ఞులు కానివ్వండి, లేదంటే ప్రొఫెషనల్స్ చెప్పిన చిట్కాలని మీరు ఫాలో అవుతున్నారంటే మీ అంతా మీరు సైడ్ ఎఫెక్ట్స్ కొని తెచ్చుకుంటున్నట్టే. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి అప్పుడు ఆ చిట్కాను ఫాలో అవ్వండి. ఓకేనా? సో అందులో భాగంగానే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా ఏంటంటే అశ్వగంధ, పన్నీరు దుంప అని కూడా అంటారు. ఈ డైరెక్ట్ వేర్లు దొరుకుతాయి, లేదంటే పొడి అయితే దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక షాపులు అవుతుంది. అశ్వగంధ అనగానే అదేదో గుర్రం గుర్తుకొచ్చి ఆ రేంజ్లో మనకి ఎనర్జీ పెరుగుతుంది కావచ్చు, హార్మోన్స్ పెరుగుతాయి కావచ్చు, పొళ్ళు వాడుకోవచ్చు కావచ్చు అని చాలా మందికి ఒక అపోహ కూడా ఉంది. అశ్వగంధ కేవలం నరాల బలాలకు మాత్రమే పనిచేస్తాయి. దీనివల్ల హార్మోన్స్ డెవలప్మెంట్ కావడానికి, మన బాడీకి సహకరించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంతేగాని ఇదేదో పెద్ద వయాగ్రాల్లాగా ఉపయోగపడతాయి, ఇదేదో వేసుకుంటే ఇక మొత్తం దున్నచ్చు అన్న ఫీలింగ్స్ మాత్రం ఉండకండి. ఓకేనా? సో ఈ అశ్వగంధ అనే దాన్ని ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే 1 లేదా 2 చెంచాల అశ్వగంధ పొడిని తీసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ మీద 1 చెంచాడు నెయ్యి వేయండి. అలా వేసినాక ఆ నెయ్యి మీద ఈ 1 చెంచాడు లేదా 1.5 చెంచాడు అశ్వగంధ పొడిని వేసి దోరగా వేయించండి. కొంచెం ముద్దగా పొడిగా అవుతుంది, దోరగా అవుతుంది. మరీ మాడేదాకా పెట్టకండి, దోరగా అయ్యేదాకా పెట్టండి. అయిన తర్వాత ప్యాన్ బంద్ చేసి దాని ఒక చిన్న బౌల్లో తీసుకొని దానిలో 1 లేదా 2 చెంచాలతో సుమారుగా నెయ్యి కలపండి. తేనె, నెయ్యి ఆల్రెడీ మనం చేసాం కదా ప్యాన్ మీద, ఇప్పుడు తేనె కలపండి. ఓకేనా? ఇలా తయారు చేసుకున్న గోరువెచ్చగా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని సగంగా చేసి, అంటే అది కొంచెం లేహేలాగా అవుతుంది కదా, సగంగా చేసి ఉదయం పూట పరిగడుపున తినండి. ఓకేనా? మరి మిగతా సగాన్ని అంగానికి ముందడి భాగం వదిలిపెట్టేసి అంగానికి వెనుక భాగానికి లేపనంలాగా రాయండి. ఓకేనా? ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుంది మనకు. ఒకటి ఇంటర్నల్గా స్టామినా కోసం, హార్మోన్స్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. ఎక్స్టర్నల్గా అంగం మీద నరాల బలహీనతను తగ్గించి నరాల ఈ బ్లడ్ ఫ్లోటింగ్ అనేది పెంచడం కోసం ఉపయోగపడుతుంది.
ఆ రెడ్ భాగానికి తాగకుండా ఓన్లీ వెనక భాగానికి మాత్రమే ఇది లేపనంలాగా రాసి మీకు అంటుతుందని ఏమైనా ఇబ్బందిగా ఉంటే దానికి ఏదైనా కవర్ కానివ్వండి లేదంటే ఏదైనా క్లాత్తో కానీ కట్టుకొని ఉంచుకోండి. వీలుంటే ఇది కనీసం 1 to 2 hours కట్టుకోవాలి. మీకు ఏదో ఒక సమయంలో స్నానం చేయడానికి ముందు కానీ స్నానం చేసిన తర్వాత కానీ మీ ఇష్టం ఏదో ఒక టైంలో 2 hours కట్టుకోవాలి. 2 hours తర్వాత మళ్ళీ తీసేసి కడుక్కోవచ్చు. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే కనుక మీకు ఇంటర్నల్గా అండ్ ఎక్స్టర్నల్గా 2 విధాలు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా క్యూర్ అవడం జరుగుతుంది. నేను చెప్పినట్టుగా ఫుడ్ ఐటమ్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. దీనిలో మాత్రం మీరు అన్ని చేసి ఫుడ్ ఇష్టం తీసుకుంటే మాత్రం ఆ చిట్కాలు పనిచేయవు. ఇక చాలా మంది ఏజ్ పెరిగిన కొద్దీ ఈ సమస్యలు అధికంగా అవుతుంటాయి కాబట్టి ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. సమస్య ఆల్రెడీ అధికంగా ఉన్నవారు నేరుగా మమ్మల్ని సంప్రదించి దీనికి సంబంధించిన మెడిసిన్స్ మాత్రం వాడుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్క సమస్య కూడా నేను చెప్తూ ఉంటాను, ప్రతి ఒక్క సమస్య చిట్కాలతోటి క్యూర్ కావు. కొన్ని మెడిసిన్స్ వాడుకుంటేనే త్వరగా క్యూర్ అయితే ఆ తర్వాత చిట్కాలు ఫాలో అవ్వండి, ఏం పర్వాలేదు. ఓకేనా? అంతేకాకుండా చాలా మంది కూడా వయాగ్రాలకు అలవాటు పడుతున్నారు. ఈ వయాగ్రాలు చాలా 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 డేంజర్. ముందు మీకు దేనికి పనికి రాకుండా చేస్తాయి. కాబట్టి మనము ఆయుర్వేదం ద్వారా న్యాచురల్గా ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ అనేవి ఉన్నాయి ఈ విధంగా మనం కావడానికి. కాబట్టి మీరు న్యాచురల్గానే మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఆయుర్వేదంలో ఎన్నో రకాలైనటువంటి మూలికలు, ఔషధాలు, టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని వాడుకుంటూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం న్యాచురల్గా తయారైతే మనకు లైఫ్ టైం ఉంటుంది. ఓకేనా? ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో మీరు ఈ సమస్య బాధపడితే నేరుగా మాకు ఫోన్ చేసి కానివ్వండి, పైన స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ చేయండి, లేదంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదంటే మీ అడ్రస్ కింద మా డిస్క్రిప్షన్ మా అడ్రస్ వచ్చి కానీ మీరు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన మెడిసిన్స్ కూడా ఎంత కాస్ట్ అవుతుంది, దాన్ని ఎలా వాడాలి, ఏమేమి వస్తాయి అని కూడా మీకు అన్ని క్లియర్గా చెప్తాం. దాని ద్వారా మీరు అమౌంట్ను అంటే మా అకౌంట్ డీటెయిల్స్ అన్ని మేము పంపిస్తాం. మీ అడ్రస్ పెట్టినట్టయితే వాట్సాప్లో మీ అడ్రస్ పెట్టగానే మా అకౌంట్ డీటెయిల్స్ వస్తాయి. అకౌంట్ డీటెయిల్స్కి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి దాని స్క్రీన్ షాట్ కనుక మాకు పెట్టి పంపించినట్లయితే మీకు కొరియర్ ద్వారా మెడిసిన్ పంపిస్తాం. చాలా మంది కూడా డౌట్ వస్తుంది, సార్ మేము డబ్బులు ముందు పంపించిన తర్వాత మాకు మెడిసిన్ వస్తుందా డౌట్ అని. చాలా మంది కూడా గుర్తుపెట్టుకోండి, నాటు విధాన్ ఛానల్ సుమారుగా 2 నుంచి 3 సంవత్సరాల నుంచి చాలా జెన్యున్గా రన్ అవుతూ 3,50,000 మంది సబ్స్క్రైబర్లను పొందడం, 2-3 కోట్ల పైగా వ్యూవర్స్, ఎన్నో లక్షల మినిట్స్ వ్యూస్, ఇవన్నీ కూడా ఊరికే రావు. ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది ఈ జెన్యున్ ఛానల్ వీళ్ళు ఫేకా. ఎక్కడైనా ఫేక్ ఉంటే ఒక్కలైనా దొరకబట్టేస్తారు ఈజీగా. సో నాటు విధాన్ ఛానల్ చాలా జాగ్రత్తగా అన్ని విషయాలను చాలా జెన్యున్గా ఫాలో అవుతూ కొన్ని వందల మందికి కూడా మెడిసిన్ని మేము సప్లై చేస్తూ ఎంతో మందికి కొత్త లైఫ్ని ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ మేమే తయారు చేసి పంపిస్తున్నాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది వాళ్ళు ఇవ్వరు కూడా. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి. అంతేకాకుండా చాలా మంది ఏంటంటే మీ యొక్క సమస్యను బట్టి, దాని తీవ్రతను బట్టి, మీ యొక్క ఏజ్ని బట్టి ఈ మెడిసిన్ అనేది మీకు తయారు చేసి పంపిస్తూ ఉంటాం. కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కానివ్వండి ఇలాంటివి ఉండవు. మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినాక 100కి 200% మీకు మెడిసిన్ చేర్పించే బాధ్యత మాది. ఓకే? సో ఫ్రెండ్స్ అందరూ చాలా జెన్యున్గా, మేమంతా కూడా జెన్యున్గా రన్ చేస్తూ జెన్యున్గా ఇస్తున్న మెడిసిన్ చాలా మంది కూడా మంచి రిజల్ట్ పొందడం కూడా జరిగింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.